నేరస్తులకు శిక్ష వేయాల్సింది పోయి వారికి ఎంత శిక్ష వేయాలో చెప్పమంటే ఎలా ఉంటుంది? ఇదే తతంగం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ధోరణిలోనూ కనిపిస్తోంది. న్యాయ వ్యవస్థ తన పని తాను చేసుకుపోతుందని చెప్పే కేంద్రం రాజకీయాల్లో నేరస్తుల వ్యవహారాన్ని మాత్రం కోర్టుల పరిధిలో కాకుండా రాజకీయ నాయకులే తేల్చుకోవాలని సూచిస్తోంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన ప్రజా ప్రతినిధులను జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం కఠిన చర్య అవుతుందట. ఇప్పటివరకు అమల్లో ఉన్న 6 ఏళ్ల నిషేధమే సరిపోతుందని, దాన్ని పెంచాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. భారతదేశ రాజకీయాలు, నేరాలు ఒకదానికొకటి విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయనడానికి నాటి నుండి నేటి వరకు ఎన్నో ఉదాహరణలున్నాయి. అవినీతి, మర్డర్, లంచగొండి చర్యలతో కేసులు ఎదుర్కొంటున్న వారు పార్లమెంట్, శాసనసభల్లో అధిక సంఖ్యలో కూర్చొని పాలన చేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 46% మంది ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇందులో 31% మంది తీవ్రమైన నేరాలకు సంబంధించి అభియోగాలపై ఉన్నారు. ఇటీవల న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధాన్ని విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుపుతున్న కోర్టు కేంద్రం మరియు ఎన్నికల సంఘాన్ని స్పందించమని ఆదేశించింది. అయితే కేంద్రం మాత్రం ప్రస్తుత 6 సంవత్సరాల నిషేధ కాలమే సరిపోతుందని, దీనికన్నా ఎక్కువ కాలం అనర్హత విధించడం సబబు కాదని పేర్కొంది. నిజానికి రాజకీయ నాయకుల అర్హత కాలాన్ని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉందని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. అంటే రాజకీయాల్లో నేరస్తుల హవాను అరికట్టే విషయాన్ని మళ్లీ రాజకీయ నాయకులే తేల్చుకోవాలి. ఇదే అర్థమైతే రాజకీయాల్లో నేరస్తుల సంఖ్య తగ్గే అవకాశం ఎంతవరకు ఉంటుంది? భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతిపెద్దది అనడానికి సందేహం లేదు. కానీ రాజకీయాల్లోకి ప్రవేశించాలంటే ధనవంతులైనా, నేర చరిత్ర ఉన్నవారైనా కావాలనే వాస్తవం మారడం లేదు. ఓటర్ల మౌన అనుసరణ, రాజకీయ పార్టీలలో బలమైన మార్పులు లేకపోవడం, కోర్టులు, కేసుల సుదీర్ఘ విచారణలు ఇవన్నీ కలిసి నేరస్తులకు రాజకీయాల్లో నిలదొక్కునేందుకు బలమైన ఆధారాలుగా మారాయి. ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలితే 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంది. కానీ 6 ఏళ్ల తర్వాత తిరిగి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. నేరస్తుల రాజకీయ ప్రవేశం కొనసాగితే ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత పెరుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పై ప్రజల నమ్మకం బలపడుతుంది. అవినీతి, అక్రమాల చట్టాల అమలు తగ్గుతుంది. యువతకు సరైన మార్గదర్శకం లభిస్తుంది. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది. అయితే కేంద్రం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించడంతో పార్లమెంట్లో ఈ అంశంపై చర్చ జరిగినా పెద్దగా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఎంత విభేదాలున్నా పొలిటికల్ లీడర్స్ కి తాము పోటీకి నిలబడే అవకాశం కోల్పోవడం ఇష్టం ఉండదు. రాజకీయ వ్యవస్థను నేరస్తుల నుండి కాపాడాలంటే జీవితకాల నిషేధాన్ని అమలు చేయడం అత్యవసరం. అయితే దీనికి ప్రజల మద్దతు కూడా అవసరం. లేని పక్షంలో భారతదేశ ప్రజాస్వామ్యం మెల్లగా నేరస్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.